యూట్యూబర్ రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో హిందూ దేవతలను, ప్రజా ప్రతినిధులను కించపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన రావణ్ ను ఈ నెల 1న పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత కాకినాడ, నర్సాపురం పోలీసులు ఇతడిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రావణ్ వాడుతున్న ఫోన్లోని డేటాను విశ్లేషించగా అతడు అందులోని కీలక సమాచారాన్ని, వీడియోలను డిలీట్ చేసినట్లు గుర్తించారు. దీనితో పోలీసులు ఆ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపగా అక్కడ బయటపడిన నిజాలు షాకింగ్ గా మారాయి. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం రావణ్ అమాయక యువతులను లక్ష్యంగా చేసుకొని వారిని నమ్మించి ఏకాంతంలో ఉన్నప్పుడు రహస్యంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించాడు. ఆ తర్వాత వాటిని చూపిస్తూ బాధితులను బ్లాక్ మెయిల్ కు గురి చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను పోలీసులు గుర్తించారు. ఇవే కాకుండా రావణ్ తన వీడియోల ద్వారా మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ భద్రతకు, ఐక్యతకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు గాను రావణ్ పై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 152తో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద తీవ్రమైన అభియోగాలు మోపారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఇతనికి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసులో బాధితులు ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.